హాయ్ అండి, నమస్తే అండి. నేను ఈశ్వర్. వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్. ఈరోజు మనం కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలి, ఏం కావాలి చూద్దామండి. ముందుగా కజ్జికాయల కోసం 1 కప్పు పుట్నాలు, 1 కప్పు పల్లీలు, 2 ఎండు కొబ్బరి చిప్పలు, 1/2 కేజీ బెల్లం, అలాగే 10 యాలక్కాయలు తీసుకున్నాను. అలాగే మనం కజ్జికాయలు చేసుకోవడానికి పిండి కలుపుకోవాలి కదా, 2 కప్పులు గోధుమ పిండి, అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ మిక్సీ పట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే పుట్నాలు, పల్లీలు వేయించి పొట్టు తీసుకున్నానండి, అవి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 10 యాలక్కాయలండి. మనకి మా పల్లీల ప్లేస్లో నువ్వులైనా వేసుకోవచ్చు, మనం లైట్గా ఫ్రై చేసుకొని. ఇప్పుడు ఇవి బరగ్గా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లాన్ని తురుముకొని ఇలా వేసుకోవాలి. బెల్లం తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోవచ్చండి, లేకపోతే 1/2 కేజీ బెల్లం అయితే పడుతుంది. ఇలా మొత్తం మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇలా ఉండాలన్నమాట. మనకి పల్లీల్లో కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా, మనం ఇలా పట్టుకుంటే ముద్ద అవుతుంది అనమాట. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి, బొంబాయి రవ్వ 1/2 కప్పు మిక్సీ పట్టుకున్నది అన్నీ వేసుకొని మనం ఒకసారి కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఒక పెద్ద గరిటెడు ఆయిల్ని అయితే బాగా వేడి చేసుకొని నేను వేసుకున్నాను. ఇది మొత్తం మనం పిండిలో కలుపుకోవాలి. కాలుతుంది కాబట్టి ఇలా 1 నిమిషం అలా ఆగిన తర్వాత పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం దాంట్లో పట్టాలి. ఇప్పుడు ఇదంతా పట్టింది కదా, ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది. అప్పుడు మనకు కజ్జికాయలకి పర్ఫెక్ట్ అనమాట. ఇలా పిండి తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఇన్ని అన్నీ అనేమి ఉండదండి, మనం పిండి తీసుకున్న దాన్ని బట్టి కలిపేదాన్ని బట్టి ఉంటుంది. ఇలా అయితే రెడీ అయిపోయింది నాకు పిండి. ఇప్పుడు చూసారా, ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇలా చేసుకుంటున్నాను. మనం చిన్న చిన్న ముద్దలు చేసుకొని చపాతీలు చేసుకొని ఇప్పుడు కజ్జికాయలు తీసుకొని మనం ఇలా పెట్టేసుకొని కజ్జికాయలు ఒత్తుకోవటమేనండి. కజ్జికాయలు పెట్టికి నేనైతే ముందుగా గోధుమ పిండి చల్లుకున్నాను అతుక్కోకుండా. తర్వాత చపాతీ పెట్టి దానిపైన ఇలా కజ్జికాయల మిశ్రమం మొత్తం పెట్టేసి స్టఫింగు తర్వాత వాటర్తో ఇలా తడుపుకోవాలండి లైట్గా. అప్పుడు మనకి కజ్జికాయలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట, చక్కగా వస్తాయి, ఎక్కడ మనకి ఊడిపోదన్నమాట. చూసారా, నేనైతే ఒకవైపు ఇలా చేసుకుంటూ ఒకవైపు ఆయిల్ పెట్టుకుంటూ కొన్ని చేసుకుంటూ కొన్ని మనం పక్కకి చపాతీ చేసుకుంటూ ఆయిల్ పెట్టుకుంటూ చేసుకుంటే ఈజీగా ఒక్కళ్ళైనా చేసేసుకోవచ్చండి. పూరి చేసినంత టైం పడుతుంది అంతేనండి. చూసారా, ఒకసారి నేను ఒక్కో బ్యాచ్ చేసుకుంటూ ఒక్కో బ్యాచ్ రెడీ చేసుకుంటూ ఉన్నాను. కానీ పిల్లలకి చాలా బలం అండి, పల్లీలు ఎండు కొబ్బరి అన్నీ ఉంటాయి కాబట్టి చాలా బలం, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. నేను ఆయిల్ పెట్టుకున్నాను కదా, కాగిందా లేదా అని చిన్న ముక్క వేసి చూసుకున్నానండి. ఆయిల్ బాగానే వేడైంది, అంటే మరీ వేడిగా ఉండకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండి మనం కజ్జికాయలు వేసుకున్నాక ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ స్లో ఉండకూడదు, మరీ హైలో ఉండకూడదు. హైలో ఉంటే మాడిపోయి లోపలైతే ఉడకదండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇలా ఉడికించుకుంటున్నాను. ఒకసారి వేసుకున్నాను అయిపోయింది, ఇంకోసారి వేసుకున్నాను. చూసారా, రెడీ అయిపోయాయండి. నాకైతే ఒక 20 కజ్జికాయలు వచ్చాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకి పెద్దవాళ్ళకి బలము. మనం ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగినప్పుడు ఇలాంటివి చేసి పెడితే పిల్లలకి చాలా బలం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.